అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. అందరూ పూజ బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరూ బాగా చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎవరిమైనా సరే ఆడవాళ్ళకి వరలక్ష్మి వ్రతం అంటే ఇష్టం కదండి. నేనైతే ముందు రోజు అన్ని గాజులు, జాకెట్ ముక్కలు, అరటిపళ్ళు, మందార పూలు అయితే నీళ్ళల్లో వేసుకొని ఉంచుకున్నాను. అన్నీ ముందు రోజే తెచ్చుకున్నానండి. నేను ఎప్పుడు 4 రోజుల ముందు నుంచి అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉండేదాన్ని. కాకపోతే ఈసారి నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, మళ్ళీ 3వ వారం చేసుకుందామా 2వ వారమా అనుకుంటూ టైం గడిపాను. ఈ లోపల ఇంకా 3వ వారం ఎలా ఉంటుందా అలా అనేసి 2వ వారం ముందు రోజు తెచ్చేసుకున్నాను అన్నీని. ఇవన్నీ తెచ్చుకునేటప్పుడేమో రాజమండ్రిలో పెద్ద వర్షం అండి. అదొక ఇబ్బంది అయిపోయింది తెచ్చుకోవడం. ఇలాగైతే అమ్మవారు ఇలా పూజ చేయించుకున్నారు నా చేత. అమ్మవారు కలసం ఫేస్ అయితే నేను ఎప్పుడు పెట్టలేదండి. ఇదే ఫస్ట్ టైము. నేను కలసానికి అమ్మవారు ఫోటోకి పెట్టి పూజ చేసుకునేదాన్ని. కాకపోతే ఇప్పుడు వీడియోల కోసం అని నేను శారీ కట్టుతూ ఉండేదాన్ని కదా. మా అమ్మాయి ఏమో లేదు అమ్మవారికి శారీ కట్టు అంది. బ్లౌజ్ పీస్ కడతానమ్మంటే కాదు శారీయే కట్టు, మొన్న పింక్ కలర్ శారీలో అమ్మవారు బాగుంది, ఏదో ఒక శారీ కట్టు అంటే నేను అప్పుడు ఉదయం శారీ కట్టానండి. ఆల్రెడీ 3 శారీస్ ఉన్నాయి కొత్తవి అనేసి ఇంకొక చీర తీసి కట్టాను. మా పిల్లలకి, మా హస్బెండ్ అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. నేను స్టేటస్లో పెట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా చేసావు, బాగుంది డెకరేషన్ అని చాలామంది కామెంట్ పెట్టారండి. అందరికీ నచ్చింది. పోను ఫస్ట్ టైం ఇలా కట్టినా కూడా చాలా బాగుంది. ఎందుకంటే నాకు ఎక్కువగా ముగ్గులు అవి వేస్తాను కదా, నాకు ఈ టైం సరిపోద్దని నేను ఎప్పుడు ఫేస్ పెట్టి కడదామన్నా మా ఇంట్లో ఎవరో చెయ్యరు కూడా కదా అనేసి నేను ఎక్కువగా పెట్టేదాన్ని కాదు, టైం సరిపోదేమో అని. కానీ ఈసారి మా అమ్మాయి వల్ల నేను అమ్మవారిని ఇలా రెడీ చేశానండి. ఫస్ట్ అయితే అమ్మవారిని ఇలా పాలతోటి అభిషేకం చేసుకున్నాను. దీపారాధన చేసిన తర్వాత వినాయకుని గట్ట పూజించి అప్పుడు అమ్మవారిని ముందు పాల సముద్రంలోంచి వచ్చింది కదండి అమ్మవారు. పాలతోటి, పసుపుతోటి, కుంకుమ నీళ్ళతోటి అమ్మవారిని అయితే ఇలా అభిషేకం చేసుకున్నాను. సెంటు, పన్నీరు, గంధం ఇవన్నీ కూడా చేసుకోవచ్చండి. చేసుకున్న తర్వాత ఆ నీళ్ళు మన శిరస్సు మీద పిల్లలకి అందరూ జమ్ముకున్న తర్వాత అమ్మవారిని ప్లేట్ అంతా నీట్గా చేసి పెట్టుకున్నాను. ఈ లోపల ఏకాదశితో కలిసి వచ్చింది కదండి ఈ సంవత్సరం. లక్ష్మీదేవి ఫోటో ఒకటే సింగిల్గా ఉంటారు కదా కలగపూలో కూర్చొని, అది పెట్టినదాన్ని. ఇంక ఇద్దరిని పూజిస్తే మంచిది అంటున్నారు. ఏకాదశితో కలిసి వచ్చింది కదా అని విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఉన్న ఫోటో పెట్టుకుని చేసుకున్నాను. విష్ణు అష్టోత్తరం చదువుకున్నానండి ముందు సన్నజాజులతోటి. తర్వాత అయితే లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకున్నాను. గాజులు 108 గాజులు తెచ్చుకున్నాను. అవి తెచ్చుకొని ఒక్కొక్క నామం చదువుకుంటూ ఒక్కొక్క నామంతో పూజ చేసుకున్నానండి. 108 నామాలు. నేను ఇలాగైతే రెడ్ గాజులతో 108 నామాలు చదువుకోవాలి అని శ్రావణ శుక్రవారం కాకపోతే ఏదన్నా ఈ 4 శుక్రవారాలు ఏదో ఒక వారం అయినా చేసుకుందాం అనుకునేదాన్ని. నాకు ఎప్పుడు కుదరలేదు. అమ్మవారు ఎందుకు ఈసారి అయితే నాకు ఇలాగా కుదిరేలా చేశారు. నిజంగా అమ్మవారు ఆ గాజుల మధ్యన అలా కూర్చుని ఉంటే రెడ్ కలర్ భవనంలో అమ్మవారు అలా కూర్చున్నట్టు ఉంది. నాకైతే అసలు నేనే చాలాసార్లు అయితే ఇష్టపడ్డానండి అమ్మవారిని అలా చూడడానికి. ఇలా చేసుకుంటే కూడా మనకు కూడా చాలా మంచిదండి. పూజ అయిపోయిన తర్వాత మనం మరుసటి రోజు లేదా తర్వాత అయినా సరే ఎవరికైనా పంచిపెట్టొచ్చండి. ఇవి ముత్తైదువులు ఉంటారు కదా, వాళ్ళకి వేసుకోవడానికి ఇవ్వచ్చు. మనం వేసుకుని వాళ్ళకి కూడా ఇవ్వచ్చండి ఎవరికైనా సరే. చాలా మంచిది అలా ఇస్తేనే. అమ్మవారిని అయితే ఇలా గాజులతో ఎప్పటి నుంచో చేసుకోవాలనుకున్నది ఈ వరలక్ష్మి వ్రతానికి అయితే నాకు కుదిరిందండి. అమ్మవారిని పూర్తిగా 108 నామాలు చదివేసరికి చక్కగా ఆ పళ్ళానికి సరిపడగా అలా పైకి వచ్చినాయండి. అలా చూడడానికి అయితే చాలా నిండుగా ఉన్నారు అమ్మవారు అయితే. తర్వాత అమ్మవారికి ప్రసాదాలు అవి పెడుతున్నాను. నేనైతే ఆకులోనే వడ్డిస్తానండి. అరటిపళ్ళు అయితే అస్తం తీసుకొస్తాను, డజన్ కాకుండా అస్తంతో పెడతాను. పెట్టి సిరాన్నము, సలివిడి, వడపప్పు, కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇవన్నీ పెడతానండి. ఫ్రూట్స్ ఇవి కూడా పెడతాను. పెట్టిన తర్వాత
ఈ ఉసిరి దీపాలు ఉన్నాయి కదా, ఇవి నైవేద్యం చూపించే ముందు వెలిగిస్తాను. ఎందుకంటే ఫస్ట్ వెలిగిస్తే ఇవి కొండెక్కిపోతాయి కదండి. ఇవి పూర్తిగా అన్నీ వెలిగించిన తర్వాత అప్పుడు నైవేద్యం చూపిస్తాను. చెరుకు గడ మీద దీపాలు వెలిగించాను, ప్లస్ ఉసిరి దీపాలు వెలిగించానండి. వెలిగించి ప్రసాదం నైవేద్యం చూపించిన తర్వాత తమలపాకు హారతి ఉంది కదా, ఈ హారతి అయితే ఇలా ఇచ్చానండి. నాకు అప్పటికప్పుడు అనిపించింది ఇలా ఇవ్వాలని. అప్పటికప్పుడు నేను అలాగా సెట్ చేసుకొని ఇచ్చానండి అమ్మవారికి తమలపాకు హారతి. చాలా బాగుంది అలాగే ఇస్తున్నప్పుడు అయితే. నాకైతే నా ఫీలింగ్ అయితే హ్యాపీగా ఉంది. తర్వాత అయితే పంచహారతి ఇస్తున్నాను. తర్వాత అయితే కర్పూర హారతి ఇస్తున్నానండి. కర్పూర హారతి ఇస్తున్నాను. ముత్యాల హారతి ఈసారైనా తీసుకుందాం, ముత్యాల హారతి ఇస్తారు కదా, ఎన్నో కానీ ముత్యాలు తీసుకుందాం అనుకున్నాను కానీ నాకైతే కుదరలేదండి. ఎప్పుడైనా సరే లక్ష్మీదేవికి ముత్యాల హారతి ఇస్తే మాత్రం మనకి ప్రశాంతతగా బాగా ఉంటుంది అండి. చాలా బాగుంటుంది ఇంట్లో కూడా. ఇదిగోండి హారతులు అన్నీ పూర్తయ్యాక అమ్మవారిని పూర్తిగా వీడియో తీశాను. అమ్మవారికి ఎంత పెట్టుకున్నా ఇంకా పెట్టుకోవాలి అనిపిస్తుంది. ఇంకా ఏదో తగ్గింది అనిపిస్తుంది మనకి. అలా అనిపిస్తుందండి. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని ఆదుర్తగా అనిపిస్తుంది. ఈ 2వ వారం చేసుకోలేని వాళ్ళు 3వ వారమైనా చేసుకోవచ్చండి, లేదంటే 4వ వారమైనా చేసుకోవచ్చు. చేసుకోవడం మాత్రం మానకండి, కంపల్సరీ చేసుకోండి. ఈ వారం కుదరకపోతే మాత్రం ఇంకా 2 వారాలు ఉన్నాయి కదా, కంపల్సరీ చేసుకోండి. ఎక్కువగా చేయలేకపోయినా సరే కలసం పెట్టుకుని ఫోటో ముందు అలాగైనా చేసుకోండి. ఎందుకంటే హెల్త్ ఎవరికీ బాగోట్లేదు కదా ఇప్పుడు అందరికీ జ్వరాల సీజను, అందుకే హెల్త్ ఎవరికి బాగోట్లేదు కాబట్టి మీరు కొంచెం ఓపిక లేకపోయినా ఏదో మామూలు కలసం పెట్టుకునైనా, మెయిన్ కలసమేనండి, కలసానికైనా చేసుకోండి. మనం మెయిన్ కలసమేనండి. ఈ కలసానికి ఎక్కువగా పవిత్రంగా పూజ చేయాలి. మనం ఈ ఫేస్ ఇవన్నీ పెట్టుకునే డెకరేషన్ మాత్రమే. తాంబూలాలు ఇచ్చానండి. ఒకరికి చేరిస్తానన్నాను కదా, సంగీతం మేడం గారు ఉన్నారు, పిల్లలకి సంగీతం నేర్పిస్తారు. ఆ మేడం గారికి అయితే ఇచ్చి మిగతా వాళ్ళకి తాంబూలాలు ఇచ్చాను. ఆ పిల్లలిద్దరూ అమ్మాయిలిద్దరూ కూడా మేడం గారు అమ్మాయిలు అనమాట. వాళ్ళు ఫోటో తీస్తుంటే లక్ష్మీదేవుల్లాగానే ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. ఈవినింగ్ అయితే మళ్ళీ అంతా క్లీన్ చేసుకొని అక్కడ ముగ్గు వేసుకొని ఇలాగ 9 దీపాలు పెట్టుకున్నానండి. 9 సంఖ్య ఇష్టం కదా అమ్మవారికి. ఇలా తమలపాకు పెట్టి ఇలాగ 9 దీపాలు వెలిగించుకొని హారతి ఇచ్చాను. మళ్ళీ ప్రసాదం పెట్టుకుని హారతి ఇచ్చానండి అమ్మవారికి. ఈవినింగ్ అయితే ఇలా చేసుకున్నాను. తర్వాత సాంబ్రాణి ధూపం వేసానండి. బయటగా గుమ్మం దగ్గర కూడా దీపాలు వెలిగిస్తాను. అయితే ఈసారి నేను వెలిగించలేదండి. తర్వాత ఇంకా 2 వారాలు ఉన్నాయి కదా, వెలిగిస్తాను ఏదో ఒక వారం అనుకొని ఇంక వెలిగించలేదు. అవి కూడా వెలిగిస్తాను. చాలా బాగుంటుంది గుమ్మం దగ్గర అలాగ 8 దీపాలు వెలిగిస్తే. తర్వాత అమ్మవారికి ఎర్ర నీళ్ళతో దిష్టి తీస్తున్నానండి. దీపాలన్నీ కొండెక్కిన తర్వాత ఇలా అమ్మవారికి ఇస్తున్నాను. ఈ తాంబూలం అయితే మా అమ్మాయికి ఈ తాంబూలం ఇవ్వలేదని అడుగుతుంది. అప్పుడు ఇంట్లో అమ్మవారికి కట్టిన చీర ఉంది కదండి, విడిగా బ్లౌజ్ పీస్ పెట్టాను కదా, అమ్మవారి చీరలో జాకెట్ ముక్క, కోను ఇవన్నీ పెట్టి మా అమ్మాయికి అయితే ఇచ్చాను. తాంబూలం మా అమ్మాయి ఎప్పుడు అడుగుతుంది, నాకు ఇవ్వలేదు అంటుంది. మా అమ్మాయికి అయితే ఈవినింగ్ తాంబూలం అడిగిందని ఇచ్చానండి. మరుసటి రోజు మళ్ళీ దీపారాధన చేసేసుకున్నాక పెరుగు అన్నము బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెడతానండి. ఈ పెరుగులో ఉప్పు వేయను, ఉప్పు వేయకుండా పెరుగు అన్నము బెల్లం ముక్క పెట్టి అమ్మవారికి హారతి ఇచ్చేసి ఈ దీపాలు కొండెక్కిన తర్వాత అయితే అమ్మవారిని సర్దుకుంటానండి. ఇది చూడండి, ఈ పళ్ళాన్ని ఇలాగా తీసుకొచ్చి దేవుడి గదిలో పెట్టానండి. అసలు నాకు ఆ పళ్ళం అయితే అలా ఉంచుకోవాలనిపిస్తుంది. అసలు